హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇంకా ఈరోజు పొద్దున్నే పనులన్నీ ముగించేసుకున్నాం. పనులు అంటే వంట పని ఉంటుంది కదా, వంట పని మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాక మా చిన్నోనికైతే వేడి నీళ్ళు పెట్టింది మా అత్తమ్మ. ఇంకా మా చిన్నోడు లేవలేదు, వాడు లేచే టైంకి నీళ్ళు తాగుతాయని పొయ్యి మీద అయితే నీళ్ళు పెట్టినాము వంట రూమ్లో. ఇంకా మా చిన్నోళ్ళు లేచేలోపు మా పాపకైతే స్నానం చేయించిన నేను. మా పాపకు స్నానం చేయించేలోపు మా చిన్నోళ్ళు లేచిండు. వాళ్ళు లేచిన తర్వాత మా అత్తమ్మ వానికి ఆయిల్ మసాజ్ చేసింది. ఇంకా నేనైతే స్నానం చేయించిన. స్నానం చేయించిన తర్వాత పడుకుంటాడు కదా, ఒక 2 అవర్స్ వరకు లేవడు, వాడు బాగా పడుకుంటాడు. ఇంకా ఆ లోపే ఏమన్నా పనులు ఉంటే చకచకా చేసేసుకుంటాను నేను. ఇంకా చిన్నోడు పడుకున్నాడు కదా అని ఇంకా బట్టలు ఉండే, ఇంకా బట్టలు అయితే పిండేస్తున్నాను ఇక్కడ. మీకు విషయం చెప్పాలా, నేను బట్టలు ఉతకక దాదాపు 1 ఇయర్ అవుతుంది. నేను మా చిన్నోని కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత 3rd మంత్ వరకు అసలు బట్టలే ముట్టుకోలేదు. ఎప్పుడో ఒకసారి నేను ఉతికేసుకుంటుంటే నా బట్టల కాడికి. ఇంకా మా పాప బట్టలు, మా వారి బట్టలు మా వారే ఉతికేసుకుంటుండే. నేనైతే అస్సలు ముట్టుకోలేదు. ఎవరి బట్టలు వాళ్ళు ఉతికేసుకుంటుండ్రి. ఇంక ఇప్పుడు డెలివరీ అయ్యి 3rd మంత్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా మా ఇంట్లో నేను బట్టలు ఉతికేసుకోక తప్పట్లేదు. ఇంకా మా పిల్లల బట్టలు రోజు వాళ్ళకి స్నానాలు ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళ బట్టలు, నా బట్టలు ఉతికేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఒక్కరోజు ఉతికేసుకోకుండా ఉన్నాను అనుకో, అవి చాలా అయ్యేవరకు ఇంకా నాకు భయం వేస్తుంది. వాటిని చూస్తే నాకు అస్సలు ఉతకబుద్ధి కాదు, బట్టలు చాలా అయితే. అందుకే ఇంకా రోజు ఉతికేస్తుంటాను. కొన్ని కొన్ని ఉంటేనే నాకు ఇష్టం ఉతికేయడం. చాలా అయితే అస్సలు ఉతికేయలేను నేను. ఇంకా చాలా రోజుల తర్వాత బట్టలు ఉతికేస్తున్నాను కాబట్టి ఇంకా బట్టలు ఉతికినంత సేపు ఏం అనిపించలేదు. ఉతికిన తర్వాత లేస్తాం కదా, చివర్లో నడుములు పట్టేసినట్లు, కాళ్ళు లాగినట్లు అయ్యింది. నాది సి సెక్షన్ డెలివరీ కదా, మేబీ వాటి ప్రభావం అయి ఉంటుంది. ఇంకా కూర్చొని లేయాలంటే కొంచెం కాళ్ళు నొప్పిలేస్తాయి నాకు. మా అమ్మ కూడా మాతో ఊరికే నాకు నడుము నొప్పులు వేస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అంటే ఏమోలే అనుకున్నాను నేను పెళ్ళిగాక ముందు. ఇంకా నాకు పెళ్ళి అయిన తర్వాత, నా డెలివరీస్ అయిన తర్వాత నాకు ఇప్పుడు తెలుస్తుంది పెయిన్ అంటే ఏంటో. నిజంగానే సి సెక్షన్ డెలివరీస్ అయితే ఇట్లా నడుములు నొప్పులు వేసాయేమో అనుకున్నా నేను. మా అమ్మ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఇప్పటికి మా అమ్మ అన్ని పనులు చేస్తుంది, ఇంట్లో పనులు చేస్తుంది, బయట కూలి పని చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఆ నొప్పులు పెట్టుకొని అన్ని పనులు చేస్తుంది. చాలా గ్రేట్ మా అమ్మ నాకన్నా. నేను ఇంట్లో పని చేయడానికి, బట్టలు ఉతకడానికే నానా తిప్పలు పడతా. ఇంకా అన్ని పనులు చేసుకుంటాను, ఇంట్లో వంట పని అంతా చేసుకుంటాను. కానీ బట్టలు అంటే భయం అవుతుంది. ఎందుకంటే అవి చాలా బట్టలు అంటే చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది కదా, ఇంకా నాకు నడుములు నొప్పిలు వేస్తాయి. అందుకే కొంచెం బట్టలు ఉతకాలంటే కొంచెం భయం అవుతుంది. వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ మా వారు ఎప్పుడు తీసుకుంటారో ఏమో. ఇంకా బట్టలు ఉతకడం అయితే అయిపోయినట్లే. ఇంకా బట్టలు అయితే ఇప్పుడు ఆరేస్తున్నాను. ఇంకా కొన్ని మా పిల్లల బట్టలు అయితే అవతల బయట ఆరేసాను ఎండకి, తొందరగా ఎండుతాయని. ఇంకా ఈ చీరలు మాత్రం ఇక్కడ గోడకు సందులోకి ఆరేస్తున్నాను. ఇంకా అవి పత్తలా ఉంటాయి కదా, తొందరగా ఆరిపోతాయి అన్నట్లు ఇట్లా ఆరేస్తున్నాను. ఇంకా నేనైతే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను స్నానం చేయడానికే. ఇంకా స్నానం చేయడం కూడా కంప్లీట్ అయిన తర్వాత నా జుట్టు అయితే మొత్తం పోతుంది. అసలు స్నానం చేస్తే ఎంత జుట్టు పోతుందో నాకేంటో కానీ, జుట్టు తొందరగా పెరుగుతుంది, మళ్ళీ తొందరగా ఊడిపోతుంది. మళ్ళీ ఒక 2-3 నెలలు జుట్టు మొత్తం ఊడిపోయిందంటే ఇంకా మళ్ళీ 2-3 నెలల్లో మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది. అట్లా కొన్ని రోజులు పోతుంటుంది, కొన్ని రోజులు వస్తుంటుంది నా జుట్టు. ఇంకా డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోతుంది 3 మంత్స్ తర్వాత. పాప పుట్టినప్పుడు కూడా అంతే. పాప డెలివరీ అయిన తర్వాత 6 మంత్స్ తర్వాత నా జుట్టు అంతా పోయింది, మళ్ళీ పెరిగింది. ఇంకా మళ్ళీ సెకండ్ డెలివరీకి మళ్ళీ పోతుంది జుట్టు. మీకు విషయం చెప్పాలా, నా పెళ్ళై 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నేను మా అత్తవారింటి దగ్గర ఓటేస్తున్నాను. అంటే మా ఊళ్ళో. పెళ్ళి కాకముందు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో వేసేదాన్ని. ఇంకా మధ్యలో 6 ఇయర్స్ గ్యాప్లో అసలు ఓటే వేయలేదు నేను. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వేద్దామని పోతే నీకు ఇక్కడ రాలేదమ్మా అన్నారు మా అత్తవారింటి దగ్గర. ఇంకా సర్లే అని అప్పుడు వేయలేదు. మన సర్పంచ్ ఎలక్షన్స్కి అప్పుడు వేయలేదు. అప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేదు ఓటు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా డిలీట్ అయిపోయింది. ఇక్కడ వేయలేదు, అక్కడ వేయలేదు. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను, మున్సిపాలిటీ ఎలక్షన్స్కి వేస్తున్నాను ఓటు. అంటే ఇది నా ఊళ్ళో నా ఫస్ట్ ఓటు అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి మా చిన్నోడి 3rd మంత్ ఫోటోషూట్ అన్నమాట. ఫోటోషూట్ అంటే పెద్ద ఏం లేదు, ఫస్ట్ సెకండ్ చేశాను కాబట్టి 3rd కూడా ఎట్లనో అలాగే చేద్దామని చేస్తున్నాను. అసలు ఏమి అనుకోలేదు, అసలు ఏం ఐడియా లేదు, ఏం ప్లాన్ చేసుకోలేదు. పాపం మా చిన్నోడికి ఈసారి డ్రెస్ కూడా తెలియదు. ఫస్ట్ మంత్ కొత్త డ్రెస్సే, సెకండ్ మంత్ కొత్త డ్రెస్సే, 3rd మంత్కి అయితే పాత డ్రెస్ వేసాను వానికి. అంటే కొత్త డ్రెస్సలే కానీ ఒకసారి వేసాను, ఇంకా మళ్ళీ అదే వేయాల్సి వచ్చింది.
ఈ మంత్లీ ఫోటోషూట్ తప్పకుండా చేయాలా కంపల్సరీ అంటే ఏం లేదు, చేయకపోయినా ఏం కాదు. కాకపోతే చేస్తే మా చిన్నప్పుడు ఇలా చేశారా మా మమ్మీ అని వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అన్నమాట, అంతే. నా చిన్నప్పటి ఫొటోస్ అయితే నా దగ్గర ఒక్కటి కూడా లేదు. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో కూడా నాకు తెలీదు. అప్పుడు వస్తుంది కదా కోపం మా అమ్మ మా నాన్న మీద, కొట్టాలనిపిస్తుంది. అసలు నన్ను ఒక్క ఫోటోనన్నా తీయలేదా, అసలు ఒక్క ఫోటోకి మీ దగ్గర డబ్బులు లేవా అని అనాలనిపిస్తుంది. కానీ అనను నేను అట్లా. అప్పుడు వాళ్ళ సిచ్యుయేషన్ ఎట్లున్నదో మనకు తెలియదు కదా, అందుకే ఇంక అన్నీ ఆలోచించుకొని నేను సైలెంట్గా ఉంటాను. ఇప్పుడు నా పిల్లలకు కూడా అలాంటి పరిస్థితి రావద్దు. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు అన్నీ చూసుకోవాలి. నేను ఈ మంత్లో ఇలా ఉన్నానా, ఈ మంత్లో ఇలా ఉన్నానా, చిన్నప్పుడు ఇలా ఉన్నానా అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందుకే నా చిన్న ఈ ప్రయత్నం అంతే. నేను ఈ చందమామ ఈ స్టార్స్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఈ విధంగా చేయాలని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే ఇంకా ఏమి థర్మాకోల్ ఉండే కానీ అప్పుడు కట్ చేసుకున్న ఓపిక లేకుండే నాకు. ఇంకా ఇలా బియ్యంతో పప్పుతో చేద్దామని ఇంకా ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆ శారీ కూడా నాది కాదు, మా అత్తమ్మతో తీసుకున్న ప్లెయిన్ శారీ ఉండే బ్లూ కలర్లో. ఆ బ్లూ కలర్ శారీ చూసిన తర్వాత మూన్ థీమ్ అయితే బాగుంటుందని బియ్యంతో ఇట్లా మూన్ వేసాను నేను. ఏమో అనుకున్నాను కానీ చాలా టైం పట్టింది. ఆ మూన్ తొందరగానే వేసాను కానీ ఆ నక్షత్రాలకి నాకు చుక్కలు చూపించినాయి. ఆ చుక్కలను వేసేవరకు ఇంకా ఈ స్టార్స్ని వేయడానికి పెసరపప్పు కందిపప్పు 2 పప్పులను వాడుకున్నాను నేను. పెసరపప్పుతో వేసినవి చాలా బాగా వచ్చినాయి, ఎందుకంటే పప్పు చిన్న చిన్నగా ఉన్నది కాబట్టి మంచిగా నీట్గా అనిపించినాయి. కందిపప్పు కొంచెం పెద్ద పెద్దగా వచ్చినాయి. ఆ పెద్ద స్టార్స్ కందిపప్పుతో వేసినాయి, అట్లా పెద్దగా అనిపిస్తున్నాయి. ఈ మూన్ థీము మా పాపకు కూడా వేశాను. మా పాపకు ఎప్పుడంటే 2nd మంత్లో చేశాను ఇట్లా. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. కాకపోతే దానికి వైట్ మూన్ థర్మాకోల్తో చేశాను, స్టార్స్ మూను. ఇంకా దానికి ఫ్రాక్ కూడా వైట్ ఫ్రాకే, సూపర్గా వచ్చినాయి ఫొటోస్. ఆ ఫొటోస్ని నేను మా పాప బర్త్డే ఆల్బంలో కూడా చేయించి పెట్టుకున్నాను, చాలా బాగుండే. ఇప్పుడు మా చిన్నోడికి కూడా ఈ థీమ్ 2-3 రోజుల ముందే ఆలోచించి పెట్టుకుని ఉంటే వానికి మంచిగా వైట్ షర్ట్ తెప్పిస్తుంటే, ఇంక అప్పటికప్పుడు కాబట్టి వానికి బాగా షర్ట్ తీసుకురాలేదు. అంతా బాగా వచ్చేదానికి వానికి బట్టలే లేకుండే. ఇంకా స్టార్స్ మూను అయిపోయిన తర్వాత మధ్యలో ఆ గ్యాప్లో చిన్న చిన్నగా చుక్కల్లాగా పెడుతున్నాను. పెద్ద పెద్ద స్టార్స్ బాగానే వేసినా కానీ ఆ చిన్న చిన్న స్టార్స్ వేయడానికనే చాలా టైం పట్టింది. ఇంక ఒక దిక్కు ఉంటే ఒక దిక్కు పోతుంది ఆ పప్పు, ఇంకా దానికి ఎక్కువ టైం తీసుకున్నది. ఇంకా మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మా చిన్నోని రెడీ చేయాలి. వాడు పడుకున్నోని కొంచెం లేపి ఇంకా వాడిని అయితే రెడీ చేసిన. ఇంకా రెడీ చేయడం అంటే పెద్ద ఏముంది, మగపిల్లలకి ఒక షర్టు ఒక నిక్కర్ వేసేసిన. ఆ డ్రెస్ మీద కొన్ని ఫొటోస్ కొంచెం వీడియో తీసుకున్న తర్వాత ఇంకా నా మనసు ఒప్పలేదు, వైట్ షర్ట్ అయినా బాగుంటుండే అని ఆలోచించగా నా చింతలు ఇది ఒక టీ షర్ట్ ఉండే వైట్ది. సడన్గా గుర్తొచ్చింది, అది ఎక్కడుందా అని వెతికి తీసుకొని ఆ వైట్ షర్ట్తో కూడా కొన్ని ఫొటోస్ కొంచెం వీడియో తీసిన. వైట్ షర్ట్లో కొంచెం బాగుండే, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా వాడు మంచిగా ఆడుకుంటున్నప్పుడే ఇంకా టకటక కొన్ని ఫొటోస్ కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా చివరిలో నేను కూడా ఒక ఫోటో దిగుదామని వాడి దగ్గర కూర్చున్నా. ఇంకా మా వారైతే నన్ను కొంచెం ఫోటో తీసిండు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. బాయ్.